జై గురుదత్త. వెల్కమ్ టు దైవసన్నిధి యూట్యూబ్ ఛానల్. జగన్మాతను మనం వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటాం. ముఖ్యంగా పార్వతీదేవిని మన కష్టాలను తొలగించమని, లక్ష్మీదేవిని ఐశ్వర్యం కోసం, సరస్వతీదేవిని చదువు తెలివితేటల కోసం మనం పూజిస్తూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకే ఆలయంలో అంటే కంది అనే గ్రామంలో పార్వతీదేవి నిమిషాంబ రూపంలోను, సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్న ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి హైవేలోని సంగారెడ్డికి ముందు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయం పటాన్చెరు నుంచి 18 కిలోమీటర్ల దూరంలోను, సంగారెడ్డికి 9 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. హైవే మీదనే ఉండటం వల్ల ఇది అందరూ దర్శించుటకు వీలుగా ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయంలోని నిమిషాంబాదేవి వారి ఆలయం. ఆల్రెడీ మనం నిమిషాంబాదేవి గురించి ఒక వీడియోలో తెలుసుకున్నాము. నిమిషంలో కోరికలు నెరవేర్చే అమ్మవారు కనుకనే అమ్మవారిని నిమిషాంబవారుగా పిలవడం జరుగుతుంది. ఈ అమ్మవారు క్షత్రుల కులదైవము. ముఖ్యంగా ముదిరాజ్ ఫ్యామిలీ వారు క్షత్రియులు ఈ అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు పార్వతీ అంశ కనుక ఈ అమ్మవారు త్వరగా మన కోరికలు నెరవేరుస్తారని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సరస్వతీదేవి ఆలయం. ఈ ఆలయంలోనే ఎప్పుడు అమ్మవారి నక్షత్రం రోజున ప్రత్యేక హోమాలు, శుక్రవారం నాడు ప్రత్యేకమైన పూజలు జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీరు దర్శిస్తున్నది ఆంజనేయ స్వామివారి ఆలయం. ముఖ్యంగా ఇక్కడ ఆకు పూజ వంటి పూజలతో స్వామివారిని మంగళవారం, శనివారం ప్రత్యేకమైన పూజలతో స్వామివారిని పూజించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు చిరుమందహాసంతో ఉండి మనల్ని ఎప్పుడు మనకి జ్ఞానాన్ని మరియు మంచి చదువును ఇచ్చే అమ్మవారిగా కొలువై ఉండి మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ ఆలయం హైవే మీద ఉండటం వల్ల ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించి వారు ఒకే చోట ఆంజనేయ స్వామి మరియు నిమిషాంబ అమ్మవారి ఆశీస్సులు అలాగే సరస్వతీదేవి కృపకు పాత్రలు కాగలరని నేను భావిస్తున్నాను. ఈ ఆలయం దర్శించిన వారు సంగారెడ్డి తక్కువ దూరంలోనే ఉండటం వలన 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాందాపూర్ పార్వతీ పరమేశ్వర శనిఘాట్ దర్శించి ఇక్కడ స్వయంభూ అమ్మవారిని అయ్యవారిని దర్శించగలరు. అలాగే కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశ్వరపురం అనే గ్రామం, ఇది ఇస్మాయిల్పేటకు దగ్గరలో ఉన్నది. ఇక్కడ సప్తప్రాకారయుత దుర్గాభవాని అమ్మవారు. ఇక్కడ అమ్మవారు 12 అడుగుల్లో ఉండి మన మనసును కట్టిపడేస్తూ ఉంటారు. అలాగే సదాశివపేటకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందికంది అనే గ్రామంలోని రామేశ్వర ఆలయం. ఇది 10వ శతాబ్దపు ఆలయం. ఈ ఆలయం కూడా కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఈ ఆలయాన్ని కూడా దర్శించవచ్చు. అలాగే కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పగూరు త్రికూట ఆలయం. ఈ ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో బాగా వెలుగులో ఉండేది. ఈ ఆలయం వరంగల్లోని 1000 స్తంభాల ఆలయాన్ని పోలి ఉంటుంది. అంతేకాక దగ్గరలోనే మంజీరా డ్యామ్ కూడా కలదు. ఇన్ని ఆలయాలని ఒకే చోట దర్శించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించేటప్పుడు తప్పక కంది ఆలయాన్ని కూడా దర్శించగలరు. ఇక్కడ వేద శాస్త్రోక్తంగా పూజలు చేస్తూ అమ్మవారికి నాంపల్లి ట్రస్ట్ వారు చాలా సేవలు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు నేను చెప్పిన దగ్గరలో ఉన్న ఆలయాలు చూడదలిచిన వారు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా ఆ వీడియోలను కూడా వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.